భగవంతుడా, ఇలా జరుగుతుందేంటి? ఒక పక్క అహల్య వెళ్ళిపోయింది, పసిబిడ్డకు జ్వరం వచ్చింది. నా ముని మనోడికి ఏం కాకుండా చూడు తండ్రి. నా ఫ్రెండ్కి ఏం కాదు జేజీ, నువ్వు టెన్షన్ పడకు. మావయ్య ఉన్నారు కదా, మావయ్య ఉన్న హాస్పిటల్లో పెద్ద పెద్ద డాక్టర్స్ ఉంటారు. నా ఫ్రెండ్కి ఏమీ కానివ్వరు. వీడొకడు ఎప్పుడు చూడు అపశకునం మాట్లాడుతూనే ఉంటాడు. వాడు చేస్తే ఆస్తి వీడికొస్తుందని వీడికి ఏం తెలుసండి? వాడు జ్వరంతో చావడం గ్యారంటీ. రే ఆకాష్, ఏమైందిరా? బాబు ఏడుస్తున్నాడేంటి? రే ఆకాష్, బాబుకి ఫీవర్ వచ్చిందిరా. 104 టెంపరేచర్ ఉంది. మై గాడ్. గౌతమ్, బాబుకు ఫీవర్ వచ్చిందంట. ఇంటికి వెళ్తే చెప్పారు. హడావిడిగా వచ్చాను. ఓ ఓమ్మా, ఏడవకు బుజ్జి, నీకేం కాదు. ఈ మధ్య గీత అనే పిల్లల డాక్టర్ ఒక ఆవిడ మన హాస్పిటల్లో జాయిన్ అయిందిరా. బాబుని అక్కడ చూపిద్దాం రండి. పద. బాబు, నా బాబు ఏడుస్తున్నాడు. నా బాబు ఏడుస్తున్నాడు. బాబు, నా బాబు ఏడుస్తున్నాడు. బాబు, బాబు. ఏంట్రా గౌతమ్, అప్పుడే వచ్చేసావు? ఆ పేషెంట్ని చూసావా లేదా? తనకి స్పృహ వచ్చి వెళ్ళిపోయింది. నా బాబు ఏడుస్తున్నాడు. దగ్గరుండి కూడా వాడిని ఓదార్చలేకపోతున్నాను. భగవంతురా, వాడికి ఏం కాకుండా చూడు స్వామి. మా బాబుకి ఏమైంది డాక్టర్? యూర్ రైట్ గౌతమ్, ఇందాక మీరు చెప్పింది నిజం. బాబుకొచ్చింది నార్మల్ ఫీవర్ కాదు, దిగులు వల్లే జ్వరం వచ్చింది. అంటే బాబుకి తల్లి బెంగ పట్టుకుందా డాక్టర్? అవును మేడం, తల్లి లేకపోబట్టే బాబు ఏడుస్తున్నాడు. బాబు తల్లి ఎక్కడ గౌతమ్? తను లేదు డాక్టర్. లేదు అంటే? ఈ బాబు అంటే ఇష్టం లేక తల్లి వదిలేసి వెళ్ళిపోయింది. స్టాప్ ఇట్ అదితి. వీడంటే అహల్యకి ప్రాణం, ప్రాణం కంటే ఎక్కువ. అంత ప్రాణం ఉన్నది అయితే వదిలేసి ఎందుకు వెళ్ళిపోతుంది గౌతమ్? నీ వల్ల మా నాయనమ్మ వల్లే వెళ్ళిపోయింది. తను అలా వెళ్ళిపోవడానికి మీరిద్దరే కారణం. గౌతమ్, ఇది హాస్పిటల్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. చూడు గౌతమ్, ఇప్పుడు బాబుకు కావాల్సింది తల్లి ప్రేమ. తల్లి దగ్గరుంటే బాబుకి ఇలాంటి పరిస్థితి వచ్చుండేదే కాదు. బాబుకి పాలు ఎలా ఇస్తున్నారు? రోజుల బిడ్డ కాబట్టి డబ్బా పాలు తాగించడం హెల్దీ కాదు కదా. నా ఫ్రెండ్ ఈ మధ్య డెలివరీ అయింది డాక్టర్. తనని తీసుకొచ్చి బాబుకి పాలిప్పిస్తున్నాను. మంచి పని చేస్తున్నావు అదితి. బాబు తల్లొచ్చే వరకు అదే కంటిన్యూ చేయండి. వీలైనంత తొందరగా బాబు తల్లిని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది గౌతమ్. అలాగే డాక్టర్. బాబుకి ఏ లోటు లేకుండా
నేను చూసుకుంటాను డాక్టర్. నేనుండగా బాబుకి ఏమి కానివ్వను. గౌతమ్, బాబుకి జ్వరం తగ్గడానికి కొన్ని సిరప్స్ రాసిచ్చాను. ఇది మార్నింగ్, ఇది ఆఫ్టర్నూన్, ఇది ఈవినింగ్ వేస్తూ ఉండండి. అలాగే డాక్టర్. రేపటి వరకు బాబుకి జ్వరం తగ్గకపోతే ఒక నర్సుని మీ ఇంటికి పంపిస్తాను. తను దగ్గరుండి బాబుకి జ్వరం తగ్గే వరకు చూసుకుంటుంది. థ్యాంక్ యూ డాక్టర్. బాబుకి జ్వరం తగ్గిపోతుంది కదా డాక్టర్? ఎందుకంటే వీడసలు ఏడు పాపడం లేదు. నేను చేయాల్సింది చేశాను మేడం. ఈ సిరప్ వల్ల జ్వరం అయితే తగ్గుతుంది, కానీ తల్లి లేని దిగులైతే బాబుకి తగ్గదు కదా. ఇప్పుడు బాబుకు కావాల్సింది మెడిసిన్స్ మాత్రమే కాదు, తల్లి కూడా. తల్లి దగ్గరుంటే బాబు హ్యాపీగా ఉంటాడు.